నమస్తే, వెల్కమ్ టు ఎవన్ టీవీ. నా పేరు రియాజ్. బల్కంపేటలోని ఎల్లమ్మ జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికీ భారీ సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. భక్తులకి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే మనతో పాటు సూపరింటెండెంట్ ఉమావతి గారు ఉన్నారు. మన అడిగి మరిన్ని విషయాలు ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ఏ విధంగా జరుగుతుంది? అన్ని కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. రథోత్సవానికి సంబంధించి సాయంత్రం 6ంటికి రథోత్సవం స్టార్ట్ అవుతుంది. దాదాపు వేల సంఖ్యలో భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. 2-3 కిలోమీటర్ల మేర ఈ రథాన్ని మన ఈ పురవీధులలో తిప్పడం జరుగుతుంది. 12ంటికల్లా గుడికి రావడం జరుగుతుందండి. ఏర్పాట్లకు సంబంధించి రథానికి సంబంధించి అక్కడ ఎక్కడైనా లైట్లు అన్నీ కూడా మేము సీసీ కెమెరాలు అన్నీ అమర్చడం జరిగింది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాట్లు ఏ విధంగా జరిగింది? అంటే మహిళలు అని చెప్పలేము సార్, ఎందుకంటే అది రథోత్సవం కాబట్టి అందరూ అన్ని రకాల వాళ్ళు పాల్గొంటారు. కాబట్టి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఒక రథానికి సంబంధించి తాడు లోపల మాత్రమే మహిళలను ఉంచడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ బయట నుంచి చూడటం జరుగుతుంది. బల్కంపేటలోనే ఇప్పుడు బంగారు భవనం అయితే సమర్పించడానికి బంగారు బోనాన్ని మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఓల్డ్ సిటీ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. మన ఆలయ చైర్మన్ ఫౌండర్ ఫ్యామిలీ సాయిబాబా గారు వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సత్కారం కూడా చేయడం జరుగుతుంది. ఇది గత సంవత్సరం అంటే చాలా సంవత్సరాల నుంచి ఇలా తీసుకురావడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తుంది సార్. ఇప్పుడు వచ్చిన భక్తులకి అమ్మవారికి దర్శించడానికి ప్రత్యేక క్యూ లైన్లు అనేది ఏర్పాటు చేయడం అంటే మామూలుగా భక్తులకి ఒక విఐపి లైను సపరేట్ లైను పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు ఇది బోనాలు ఈ ఆషాఢ జాతరలో ఈ ఆషాఢ మాసం అంతా కూడా సపరేట్ క్యూ లైన్స్ కొన్ని ఎక్స్టెన్షన్ క్యూ లైన్స్ పెట్టడం జరిగిందండి. ఇబ్బంది కలగకుండా భక్తులకి పెట్టడం జరిగింది. ఈసారి భక్తులకి అవాంఛనీయ సంఘటన జరగకుండా సీసీ కెమెరా కానీ దాదాపు పోయిన సంవత్సరం మీద మా సీసీ కెమెరాలు 100 సీసీ కెమెరాలు అమర్చారు సార్. ఈ సంవత్సరం ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా మందిని బందోబస్తు పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేయడం జరిగింది సార్. వాళ్ళ వల్ల నిన్న చాలా బాగా జరిగింది. భక్తులకి దర్శనం బాగా జరిగింది. ఏ విధమైన తొక్కిసలాట లేకుండా జరిగింది. వాళ్ళు చాలా కోఆపరేటివ్గా చేయటం జరిగింది పోలీస్ శాఖ వారు. ఇప్పటికే బల్కంపేటలో ఎల్లమ్మ బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్లో ఇప్పటికే వాతావరణ శాఖ భారీ వర్షం సూచించినప్పటికీ కూడా భక్తులు అయితే ఇప్పటికి కూడా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించడానికి భారీ సంఖ్యలో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అదే మన విజువల్స్ చూసినట్టయితే ఇప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచి భక్తులు అయితే అమ్మవారికి దర్శించడానికి అయితే ఇక్కడ వస్తూ ఉన్నారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే మరిన్ని విషయాలు ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. ఇక్కడ ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు అయితే అమ్మవారిని దర్శించడానికి వేలాది మంది వస్తున్నారు. ఎలాంటి ఏర్పాటు చేయడం? ఉదయం 5 గంటల నుంచి అమ్మవారికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించాము. ఎలాగైతే భక్తులకు ఇబ్బంది కలగకుండా వృద్ధులకు చిన్నపిల్లలకు సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా మహిళల కోసం ఎలాంటి జాగ్రత్తలు ఏర్పాటు చేశారు? అదే మహిళలకు చిన్నపిల్లలకు వికలాంగులకు వృద్ధులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశాము. ఉదయం 6 గంటల నుంచి దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. ఇక్కడ బల్కంపేట అమ్మవారికి బంగారు బోనం అయితే సమర్పించాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా, దాని బంగారు బోనం సమర్పిస్తారు. బంగారు బోనం దాదాపు 12 గంటలకు బంగారు బోనం ఉంటుంది. బంగారు బోనం సమర్పించిన తర్వాత అమ్మవారికి మహానివేదన ఉంటుంది. మహానివేదన తర్వాత సాయంత్రం జరిగే రథోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతాయి. అంటే మనం విజువల్స్ చూసినట్టే ప్రత్యేకంగా తెల్లవారుజాము నుంచి అయితే భక్తులు అయితే వేలాది సంఖ్యలో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నామా? అంటే పోయినసారి వచ్చారా? వచ్చినాం. పోయినసారి వచ్చినాం. మాకు మంచిగా అయింది. అమ్మవారికి ఎప్పుడు వస్తాం? ఎప్పుడు వస్తాం? పోయినసారి కంటే ఏర్పాట్లు ఈసారి ఏ విధంగా? మంచిగా ఉన్నాయి. ఈసారి అన్ని మంచిగా ఉన్నాయి. మంచిగా అవుతుంది. అమ్మవారికి దండం పెట్టుకుంటే మంచిగా వస్తుంది. సంవత్సరానికి ఒకసారి వస్తాం. అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారు అయితే ఇప్పటికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇప్పటికే అంటే ప్రత్యేకంగా పోలీసు వాళ్ళు దృష్టి పెట్టుకుంటే కట్టు భద్రత ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా వీఐపీ కోసం అయితే క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంత భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే. అంటే పోయినసారి వచ్చారా? మేము నాగోల్ నుంచి వచ్చాము. మేము వ్యాన్ కట్టుకుని 26 మెంబర్స్ వచ్చాము. అమ్మవారిని చూద్దామని, ఒడిబియ్యం పోసిపోదామని వచ్చేసాము. గతంలో కంటే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా పోయింది? గతంలో కంటే బాగా అయింది. సాంగర్ రింగ్ రోడ్ నుంచి వస్తున్నామండి. మాకు ఎప్పటి నుంచో వస్తాము. అమ్మవారు చాలా మంచి జరుగుతుంది. అమ్మవారి దగ్గర బల్కంపేట అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు అయితే నెరవేర్చుకుంటా ఉంటారు. అని నెరవేరుతాయండి. కంపల్సరీ నెరవేరుతాయి. చాలా మహిమగల అమ్మవారు. అంటే గతంలో కంటే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా ఎక్కువనే ఉన్నాయండి. ఎక్కువ ఉన్నాయి. ఈసారి ఎక్కువ శాతము అమ్మవారికి ఎక్కువ మేము దర్శించుకుంటాము. ఎప్పటి నుంచి అయినా పేరు వెళ్ళిన అమ్మవారు. సాయంత్రం అయితే రథోత్సవం జరుగుతుంది. ఏ విధంగా
మీకు ఏ విధంగా? రథోత్సవానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారండి కంపల్సరీ. అమ్మవారి మీద ఎంతో నమ్మకం కాబట్టి ఎప్పటి నుంచి అయినా ఎక్కువనే మంది వస్తారు వీడికి. ఇది చూస్తున్నట్టయితే సాయంత్రం రథోత్సవం అయితే కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని ప్రజలు కూడా ఆసక్తికరంగా అయితే చూస్తున్నారు. మహిళలకి ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించడానికి అయితే ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. మనతో పాటు కొంతమంది ప్రధాన అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు. నమస్తే అండి. నమస్కారం. ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతుంది అమ్మవారికి? మొన్న ప్రారంభమైంది, నిన్న కళ్యాణం. మొన్న ప్రారంభమై నిన్న కళ్యాణం జరిగిందండి. ఈరోజు చండీ హోమం జరిగింది, మహాశాంతి చండీ హోమం అంటారు దాన్ని. సాయంత్రం మళ్ళీ ఈ రథోత్సవ కార్యక్రమం మంత్రి గారి చేత ప్రారంభించబడుతుంది. సుమారుగా రాత్రి 11 వరకు కూడాను ఈ వీధులంతా కూడాను అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. పోయినసారి కంటే ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? చాలా బాగుంది. గవర్నమెంట్ వాళ్ళు దీన్ని దృష్టి పెట్టి తీసుకొని ఇక్కడ మనకి కోటా నీలిమ గారు ఉన్నారు, ఆవిడ దీంట్లో నడిచింది ఈసారి కూడా అంతా కూడాను. గవర్నమెంట్ అంతా కూడాను దాని ఒక విధానంగా తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో దీన్ని టేకప్ చేసి అన్నీ కూడా విజయవంతంగా శాంతిగా ప్రశాంతంగా చేయించగలిగారు. నిన్న కాస్త వర్షం వచ్చింది కానీ అంత ప్రశాంతం బాగుంది. గతేడాది వేల సంఖ్యలో అయితే రావడం జరిగింది, ఈసారి దానికంటే ఎక్కువ మించి భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? పోలీస్ వారు అంటే నాకు తెలిసినంత ఈ దీంట్లో ఏసీపీ గారు అనుకుంటా ఒక అతన్ని దీనికోసమే అపాయింట్ చేశారని నేను విన్నాను. చాలా బాగా చేశారు. అంటే ఏ ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జరగాలి కదా. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అయితే ఎంతమంది ఉండి పాపం శ్రమ కోర్చి పొద్దున్న నుంచి 6 నుంచి సాయంత్రం ఎప్పటి వరకు కూడా వర్షంలో కూడా తడుస్తూ కూడా చాలా బాగా చేశారు. మేము దాన్ని చాలా అభినందిస్తున్నాం. నిజంగా కూడా అమ్మవారి అనుగ్రహం వారికి ఉండాలని కూడా మేము ఆశీర్వదిస్తున్నాం. ముఖ్యంగా బల్కంపేట అమ్మవారికి అయితే బంగారు బోనం అయితే సమర్పిస్తారు అనేసి చెప్తున్నారు, దాని గురించి? ప్రతిసారి కూడా ఉంటుంది అది. బంగారు బోనం అనేది ఒకటి ఏర్పాటు చేసి అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు. బోనంలో అట్లా అమ్మవారికి అన్న నైవేద్యం అంతా కూడా పెట్టి ప్రతిసారి కూడా సమర్పిస్తుంటారు. అదే పద్ధతిలో ఇంత పూర్వం ఏదైతే జరిగిందో ఆ పద్ధతిని ఎక్కడ బ్రేక్ చేయకుండా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మేమంతా కూడా చేస్తున్నాము. అధికార పక్షం వారు, తర్వాత ఇక్కడ అధికారులంతా కూడా చేస్తున్నారు. ఇప్పటికే భక్తులు అయితే వేల సంఖ్యలో అయితే ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? చింతల నుంచి. గత ఏడాది కంటే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏదైనా ఫుల్ నడిచింది. పోయినసారికి ఈసారి మంచిగా నడిచింది. బతుకమ్మ ఆడుతున్నాము, బోనాలు తీస్తాము, వారం వస్తాము. మేము అన్ని మంచిగా చేస్తాం. మేమంతా మంచిగా చేస్తాం. మేము ఆడుకుంటున్నాం బతుకమ్మ. ఈరోజు రథోత్సవం కార్యక్రమం ఉంది కదా, ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? కళ్యాణమాక శివసత్తులకు నిన్న అమ్మవారి కళ్యాణమైంది. ఇవల్ల మాకు భోజనాలు పెట్టి ఓడిబియ్యం వండి భోజనాలు పెట్టి మాకు ఆచారం చీర జాకెట్ కుడుక పోక ఆకు మాకు శివసత్తులకు ఇస్తారు. మాకు ఉంటుంది అమ్మవాళ్ళకు, మాకు ఇలా ఇచ్చేది అది ఉంటుందని నిన్న వచ్చినాము, ఈరోజు కూడా వచ్చినాము. అట్లా బల్కంపేటలోని అమ్మవారికి ప్రత్యేకత ఏంటి? బల్కంపేట అంటే పేరు వెళ్ళిన ఎల్లమ్మ, బావిలో పడ్డది బంగారు ఎల్లమ్మ. పరశురాముడు పెట్టిన బాధలకు బావిలో పడ్డది. గోల్కొండ కిల్లల మామూలుగా బావిలో అయితే ఆమె బంగారు తల్లి బావిలో పడ్డది. కొడుకు కష్టాలు ఏగలేక పెద్ద కొడుకు పరశురాముడు పెట్టిన బాధలకు బల్కంపేట పడ్డది. కొన్ని రోజులు చేసిన నుంచి అప్పటి నుంచి కొలుస్తున్నారు అమ్మవారిని. బల్కంపేట తాగినట్టుగా ఎక్కడ తాగది. బల్కంపేటలో కొమరెల్లిలో మల్లన్నది, నరసింహస్వామి కూడా తక్కువ. అట్లే కొమరెల్లి మల్లన్నది, బల్కంపేటలో ఎల్లమ్మ మల్లన్న తమ్ముడు. ఎల్లమ్మ బోనంకు భంగం చేస్తే మా మల్లన్న బండారు కుంకుమ పసుపు పంపిస్తాడు. ఆయనకు మక్క కోతుంటే ఎల్లమ్మ తల్లి 11 గవ్వలు ఆనవాళ్ళు ఇచ్చి బంజవాళ్ళ పిల్లల్ని తెచ్చుకోమని పంపిస్తారు. ఆయన ఎల్లమ్మకు తోడు మల్లన్న, నల్లవోషమ్మకు తోడు నరలింగమయ్య, మాంకాలమ్మకు బీరప్ప. అట్లా తోడు అక్క తమ్ముడు అన్నట్టుగా తోడు. ఈ తోడు ఇక అనుకునే అవుతాయి ఈడ, అంతే. ఈడ మంచిగా అనుకునే అవుతాయి. ఆమెకు అనుకున్నది అయినది అవుతుంది. కొలరు ఏరుతుంది ఆమె ఏది చేసుకుంటే అది ఆమె, అంతే. నమ్మకం ఉండి వస్తాం మేము. మాకు అమ్మవారు నమ్మకం. మాకు ఇన్నేళ్ళ సార్ మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం వీడికే. మాకు ఈమె కలిగిచ్చింది, మేము మంచిగా ఉంటున్నాం, మంచిగా వచ్చి పోతున్నాం. వారం వస్తాము. ఈ జాతరకైతే కంపల్సరీ వచ్చి పోతాం మేము. కంటే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? కొంచెం టైటే ఉంది. ఇవాళ అయితే మాకు పటం కష్టమైంది ఈసారి అయితే. ఇప్పుడే చెప్తున్నాం మేము. పబ్లిక్ కూడా చాలా కష్టం చేసారు మాకు. మేము వచ్చేదే సంవత్సరంకి ఒకసారి. మాకు అమ్మవారు ఇచ్చేదే మాకు బలం.
ఆ బలం లేకుండా చేసిర్రు. ఇంత పెట్టొద్దు మాకు. శివసత్తులకు మాకు ఒక రూల్స్ ఇయ్యలేరు. ఈసారి చాలా కష్టమైంది మాకు. ఈసారి అయితే చాలా కొంచెం బాగుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే శివసత్తులకు అప్పుడు కొంచెం మంది స్టార్టింగ్లో 30 ఏళ్ళ కింద ఒక 60 మంది 50 మంది ఉన్నారు కాబట్టిగా అమ్మవారి దగ్గర గుళ్ళెనే పట్టం వేసేది, అక్కడనే తొక్కేది. ఇప్పుడు లక్షల మంది అయ్యారు కాబట్టిగా టెంట్ హౌస్ కింద వేస్తుండ్రు. ఇక్కడ అమ్మవారి కళ్యాణం అయినాక అక్కడ చిన్న అమ్మవారిని ఎరకల బుట్టలో పెట్టుకొని అక్కడ తీసుకొస్తుర్రు. అది తెచ్చినా కూడా అప్పుడు కుల్ల జాగా ఉంటుండే, ఎంతమంది పబ్లిక్ అయినా పడుతుండ్రి. పట్టం కూడా పెద్దగా వేస్తుండ్రి. పట్టం అంటే మీకు తెలుసు, మీరు మేము పట్టం అంటాం కానీ అది కలర్తో 12 కలర్లతో పట్టం అంటే అది అమ్మవారికి నిల్వైన పట్టం, అది ఎల్లమ్మకు నిల్వైన పట్టం అది. అయితే అది ఏంటంటే ఇప్పుడు చాలా టైట్ చేస్తుర్రు. అందులో టెంట్ హౌస్ కింద కూడా చాలా టైట్ చేస్తున్నారు. వాళ్ళలోనూ 10 మందో 11 మందో ఒగ్గోళ్ళు ముఖ్యమైన వాళ్ళు కళ్యాణం మీద కూర్చున్న వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు, తొక్కుతురు, పోతురు. అట్లా కూడా మేము ఒప్పించుకుంటున్నాం. కానీ తర్వాత మళ్ళీ దేవుణ్ణి తీసుకొని పోయేటప్పుడు కూడా ఈ పదలు ఏం చేస్తారు అంటే వచ్చిన వాళ్ళు రానోళ్ళు తాగి తందనాలు ఆడి వాళ్ళు మొత్తము ఆ అమ్మవారి గంప మీద ఇరగబడుతున్నారు. ఇరగబడి ఆ గంపని అది అమ్మవారు అనేది ఆదిశక్తి అమ్మవారు తట్టుకొని కాబట్టి బయట పోతుంది. కానీ ఈ పదలు అనేది తట్టుకోలేక ఒకరి మీద ఒకరు పడి ఒక ఊపిరి ఆడక కొంతమంది చేతనైన వాళ్ళు ఉంటారు, కొంతమంది చేతగాని వాళ్ళు ఉంటారు, కొంతమంది బలమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది బలము లేని వాళ్ళు ఉంటారు. అట్లా అందరినీ ఆవరించుకుంటుంది అమ్మవారు. కొంతమంది చాలా సొమ్ములు పోతున్నాయి, ఎండి పోతుంది, బంగారం పోతుంది. కానీ ఇలా బయట వాళ్ళు తీస్తారు. కానీ శివసత్తులు కూడా చాలా కొంచెం బారానవంతు యాడ 60 పైసల శాతము శివసత్తులు ఉన్నారు, 40% ఒట్టి వాళ్ళే ఉన్నారు. ఇది మాత్రం నేను గ్యారంటీ అమ్మవారి ముంగట ఉన్నాను. ఆ ఒట్టలతో శివసత్తుల మేము బదలం అయిపోతున్నాం. మాకు సత్యంగా వచ్చే దేవుణ్ణి బదలం చేస్తున్నాం కాబట్టి ఆ సత్యమైన దేవుళ్ళలో వచ్చే వాళ్ళమే మేము బయటకు అవుతున్నాం. ఒట్టి వాళ్ళనే తొక్కాలి, నేను తొక్కనని వదిలేస్తున్నాం. మేము వదిలేస్తున్నాం వాళ్ళ తొక్కనే అని మేము సత్యమైన దేవుడు వచ్చేటోళ్ళం బయటకు వచ్చేస్తున్నాం. అదే అనేది ఒక పెద్ద అగ్గిగుండం చేసి అన్న స్వచ్ఛంగా అగ్గిగుండాలు పోసి ఎవరికైతే స్వచ్ఛంగా ఉంటుందో ఆ అగ్గిగుండాలలో నడిపిస్తే అప్పుడు నిజరూపం అనేది బయటపడుతుంది. అప్పుడు అది సత్యం. కొమరెల్లి కాడ ఎట్లా చేసిండ్రు, గంగరేం చెట్టు కింద చేస్తుండ్రి, తాగి కొజ్జోళ్ళు మంచోళ్ళు అని తాగి నాన్ విద్యని ఆడ అగ్గిగుండాలు దొక్కుతురు అని గుళ్ళె వేయకుండా ఇప్పుడు మామిళ్ళల్లో వేస్తుర్రు. 8 సంవత్సరాలు అవుతుంది. తాగి తందనాలు ఆడి పట్టం దొక్కుతురు, మళ్ళీ అగ్గాసుని దేవుడిని బొగ్గుని చేస్తున్నారు అని బయట వేస్తున్నారు. సత్యమైన పట్టం గంగరేం చెట్టు కింద వేస్తున్నారు, దేవుడిని ఒప్పిస్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు. ఈ తాగినోళ్ళకి తిన్నోళ్ళకు మామిళ్ళల్లో వేస్తున్నారు. ఈడ కూడా ఇప్పుడు ఇట్లా అనేది ఈడ కూడా సతికం చూడాలనుకుంటే బాగా అగ్గిగుండాలు చేసి సత్యమైన వాళ్ళను అన్నకెళ్ళి వెళ్తే అప్పుడు అమ్మవారు ఉన్నట్టుగా కరెక్ట్గా అమ్మవారు వాళ్ళ మీద ఉన్నట్టుగా అగ్గిగుండాలకి వెళ్ళి నడిపిస్తే కరెక్ట్గా అమ్మవారు ఉన్నట్టుగా. కానీ చాలా మంది ఉట్టోళ్ళు చనిపోయి పడిపోతున్నారు చాలా మంది ఆడ. నిన్న చాలా కష్టమైంది మాకు. నిన్న తొక్కేసిండ్రు మాకు చాలా. నిన్న గుడి తొక్కుతుంటే అమ్మవారిని కష్టమైంది చాలా. అట్లా ఉండొద్దు మాకు. అగ్గిగుండాలు వేయాలి, తొక్కిపియాలి. కానీ ఉట్టోళ్ళు సగం మంది వస్తారు, రాకుండా చూడాలి. అయితే తెల్లవారుజాము నుంచి అయితే ఇక్కడ భక్తులు అయితే వేల సంఖ్యలో అయితే చేరడం జరుగుతుంది. ఇక్కడ పోలీసు వారు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. క్యూ లైన్ అయితే ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మన విజువల్స్ చూసినట్టయితే ప్రత్యేకంగా ఉచిత దర్శన క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. ఇంకో VIP దర్శనం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారికి దర్శించడానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. బల్కంపేటలోని అమ్మవారికి అయితే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అదే ప్రస్తుతం మనం విజువల్స్ చూసినైతే రథాన్ని భారీ ఏర్పాట్లతో ఇక్కడైతే అంగరంగ వైభవంగా అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మనం ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్లవర్ డెకరేషన్తో పాటు మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సాయంత్రం కల్లా మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి అమ్మవారికి ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి మొదలవుతుందని చెప్పవచ్చు. అయితే సాయంత్రానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో పాటు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇప్పటికే బల్కంపేట అమ్మవారికి ఆలయానికి వచ్చే భక్తులకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. అది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. అది పోలీసు కట్టుభద్రత అయితే ఈసారి సాయంత్రం అయితే రథోత్సవం ఏర్పాట్లు భారీ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇది బల్కంపేటలోని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలరాజ్తో రియాజ్ A1 TV హైదరాబాద్ నుంచి.